హాస్పిటల్స్ నానక్రంగూడ ఆర్థోపెడిక్ కేర్లో మరో ముందడుగు వేసింది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఆవిష్కరించింది. దీర్ఘకాలిక మోకాళ్ళ కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు తక్కువ నొప్పితో ఖచ్చితమైన ఫలితం, వేగవంతంగా కోలుకోవడం కోసం రూపొందించబడిన అత్యాధునిక ఆవిష్కరణ ఇది. హైదరాబాద్లో కీళ్ల నొప్పుల భారం పెరుగుతుంది. భారతదేశంలోని అనేక పట్టణ కేంద్రాలు, అనేక కేంద్రాల మాదిరిగానే హైదరాబాద్లో కూడా కీళ్ల సంబంధిత రుగ్మతలు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో 50 ఏళ్ల పైబడిన ప్రతి 5 మందిలో ఒకరు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మనిషిని చాలా బాధపెట్టి తరచుగా బలహీనపరిచే పరిస్థితికి వస్తోంది. ఇది జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నగరంలో వృద్ధుల జనాభా, కదలకుండా ఒకే చోట కూర్చొని పనిచేసే సంస్కృతి మరియు పెరుగుతున్న ఊబకాయం రేట్ ఎక్కువ అవుతుండటంతో కీళ్ల మార్పిడి, ముఖ్యంగా మోకాలి శస్త్రచికిత్సలు ఈ ప్రాంతంలోని అత్యంత సాధారణంగా నిర్వహించబడే ఆర్థోపెడిక్ విధానాలలో ఒకటిగా మారాయి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము. బట్ చేసే విధానంలో మనం వాడే ఇంప్లాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి కాలక్రమేణా. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ టెక్నాలజీ నీ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో యూజ్ చేసేది రోబోటిక్ టెక్నాలజీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు మన్నేలాగా చేయాలి. సో అది మన మెయిన్ ఉద్దేశం. సో నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే, మనం ఆ ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసే విధానం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ 1 మిల్లీమీటర్ ప్రెసిషన్తో కూడా ఇంప్లాంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి పెయిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం, దాంతో ఆ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండడం అనేది మేము చూస్తున్నాం. సో ఇప్పుడు మనం వాడే రోబోటిక్ టెక్నాలజీ కూడా లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ. సో దీంతో ఏంటంటే మనకి ప్రీ ఆపరేటివ్గా సిటీ స్కాన్ అట్లాంటివి చేయించాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ వచ్చిన రోజు, ఆ వచ్చిన మరుసటి రోజే మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే విధంగా ఈ రోబోని మనం ఉపయోగించుకోవచ్చు. సో దీంతో ఏంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆ రోబోకి వెళ్తుంది. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే ఆ మోకాల్లో ఉండే అరుగుదల ఎంత ఉంది, ఆ మోకాల్లో ఉండే టిష్యూస్ ఎంతవరకు వాటి మధ్యలో టెన్షన్ ఉంది, అవన్నీ ఆ రోబోకి ఫీడ్బ్యాక్ చేస్తే ఆ రోబో ఇచ్చే అడ్వైస్ ప్రకారంగా మనం కట్స్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రతి మోకాలకి సరిపడే ఇంప్లాంట్స్ మనం వాడచ్చు. ఇంతకుముందు ట్రెడిషనల్గా మనం నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ సైజెస్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయ్యాయి. అంటే ఇప్పుడు సైజ్ 3 ఉన్నప్పుడు మనం సైజ్ 2.5 రావడం, లేదా సైజ్ 4 ఉన్నప్పుడు 4.5 రావడం అట్లా వచ్చేది. బట్ ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విధానం ప్రకారంగా మనకి మోకాలకి సరిపడా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇంప్లాంట్స్ వాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఆ నీ రీప్లేస్మెంట్ లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. సో ఈ అడ్వాంటేజెస్ మూలాన ఈ రోబోటిక్ విధానాన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేసి పేషెంట్స్కి తొందరగా రికవరీ చేయడము, వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కొద్దిగా తగ్గించడం, దీంతో ఫిజియోథెరపీ అనేది బాగా వాళ్ళు చేయడం మూలాన వాళ్ళకి రిజల్ట్స్ అనేవి తొందరగా కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. ప్లస్ నేను అన్నట్టు నెక్స్ట్ 20-25 ఇయర్స్లో కూడా ఈ విధానం వల్ల మనం నీ రీప్లేస్మెంట్ చేస్తే లైఫ్ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.